అలాగే మన జీవితం కూడా పాపంలో ఉంది. ఈ పాపం నుంచి పోవాలంటే మనం అన్నీ చేస్తాం. ఏం చేస్తాం? మంచి పనులు చేస్తాం, చాలా మంచిది. ఇంకోళ్ళకి హెల్ప్ చేస్తాం, ఇంకోటికి అన్నం ఇస్తాం, మంచిదే. కానీ ఇది ఎంత చేసినా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. సో దీనికోసం ఎవరు వచ్చారంటే ఈ భూలోకానికి యేసుక్రీస్తు వచ్చారు. యేసుక్రీస్తు మన కోసం సిలువ చనిపోయారు. ఏసీని పాపని నేను క్షమించండి, నా హృదయంలోకి రండి అంటే ఏసీ మీ హృదయంలోకి వస్తారు, మీ జీవితాన్ని మారుస్తారు, చెప్పనసక్యమైన సంతోషం ఇస్తారు. ఈ శుభవార్త మీకు చెప్పడానికి వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. మీకోసం చిన్న పాట పాడి మేము బయలుదేరుతాం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు యొద్దకు రమ్ము, నేడే యేసు యొద్దకు రమ్ము. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ యొక్క పని కూడా బాగా దీవించడానికి ప్రార్థన చేస్తున్నాం. ఆల్రెడీ ఇచ్చాం బ్రదర్ ఇందాకే. అయితే ఇలా చేస్తుంటారు. డిఫరెంట్ చేస్తా ఉన్నాను. అంటే యువనస్తి ఒకలాగా, పిల్లలకి అయితే కొంచెం పేరు చెప్పి డాడీ చెప్తే వెళ్తా కదా. అవునవునవును అవును. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పై పరలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా? నీవు మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా? నీ బ్రతుకు మార్చుకోవా? అనుకూల సమయం